అలా కుంతీదేవి కూడా తప్పు చేసేటటువంటి స్వభావము కలిగినది కాదు. కానీ దేవతా వ్యూహము స్పష్టము. దేవతలు అటువంటి తల్లికి గొప్ప పరీక్షనే పెట్టారని చెప్పుకోవాలి. అందుకే ఆవిడికి సహజంగా బాల్యం నుంచి వచ్చినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఓర్పు. అది చిన్న పిల్లలకి ఉండడం అన్నది చాలా కష్టం. ఒక మహారాజు గారి ఇంట్లో అతిథులు వస్తే భోజనం పెట్టడానికి ఎవరిని పంపించాలి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపిస్తారు. కానీ ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కుంతి భోజుడు ఎవరిని పంపించాడు అంటే కుంతీదేవిని పంపించాడు. ఎందుకని అంటే ఆ అమ్మాయి చిన్నది, ఇంకా పెళ్ళి కూడా కానటువంటి పిల్ల, కుమారి అయినా ఆమె అంత ప్రేమతో వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి తండ్రికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది.